హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గాజియస్ గౌతమి. మన దేశంలో ఎన్నో ప్రఖ్యాతలు కలిగిన టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే కొన్ని టెంపుల్స్కి వెళ్తే కొన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ కోవలకు చెందినదే వృద్ధ గౌతమి నది తీరంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వెలిసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం నిత్య కళ్యాణ క్షేత్రం మురమల్ల. ఈ ప్లేస్ కోనసీమ జిల్లాలో గౌతమి నది తీరం గ్రామమైన మునిమండలి అనే పేరుతో ఉండేది. పూర్వం ఇక్కడ మునులందరూ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళు. కాలం మారుతూ ఉండగా ఈ మునిమండలి మురమల్లగా మారింది. కోనసీమ జిల్లాలోని కత్తిపూడి పామర్ల నేషనల్ హైవేలో పోలవరం మండలానికి చెందినది ఈ క్షేత్రం. ఈ క్షేత్రంకి వెళ్ళటం చాలా ఈజీ అండి. కాకినాడ నుండి యానం మీదుగా 38 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి రావులపాలెంకి 100 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. అమలాపురానికి అయితే 25 కిలోమీటర్ల దూరంగానే ఉంటుంది. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత నిత్య కళ్యాణం. భద్రకాళి వీరభద్రునికి గాంధర్వ పద్ధతిలో ఇక్కడ కళ్యాణం జరిగింది. అదే సాంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతుంది. శైవ క్షేత్రాలలో ఇలా ప్రధాన దేవుళ్ళకి నిత్య కళ్యాణం జరిగే ఆలయం మన సౌత్ ఇండియా మొత్తంలో ఇది ఒకటేనండి, ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కళ్యాణం నైట్ టైమ్సే స్టార్ట్ అవుతాయి. నైట్ టైం 5 అంటే సాయంత్రం 5 o'clockకే మనం గుళ్ళో ఉండాలి. 5కి స్టార్ట్ అవుతుంది కళ్యాణం. ఇదంతా అయ్యేటప్పటికి 9:30, 10 అలా అవుతుంది. కళ్యాణం అయిన వెంటనే అక్కడే అన్నదానం కూడా ఉంటుంది. అక్కడే మనం భోంచేసేసి పూజ చేసుకున్న వాళ్ళు భోంచేసేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకి ఫ్రీ ఆటో కూడా ఇస్తారండి బస్ స్టాప్ వరకు. నైట్ టైం కదా, సో టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆటో. వచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించడంతో పాటు ఆలయంలో అర్చకులు స్వామివారికి యక్షగానం పాడడం మరో విశేషం. ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వివాహం కాని వారు 1 year అవ్వకుండానే మ్యారేజ్ జరుగుతుందని గట్టి నమ్మకం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మే 15th నేను ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకున్నాను అండి. ఈ ఇయర్ May 18th నా పెళ్ళి జరిగిపోయింది. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు వచ్చా. మ్యారేజ్ విషయంలో ఇక్కడ మొక్కిన మొక్కకైతే అస్సలు తిరిగి ఉండదండి. ఇలా ఒక మ్యారేజ్ కోసమే కాదండి, సంతానం, అన్యోన్య దాంపత్యం, బిజినెస్లో డెవలప్మెంట్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, ఫార్మింగ్, తర్వాత పిల్లలు ఫారెన్ స్టడీస్, జాబ్స్, ఇలా చాలా వాటికి ఇక్కడ కళ్యాణం చేస్తారు. ఈ టెంపుల్కి ఎక్కడి నుంచో కళ్యాణం చేయించుకోవడానికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళకి టెంపుల్ పక్కనే కొన్ని రూమ్స్ ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ రూమ్స్ని బుక్ చేసుకోవడమే. లేదు బయట రూమ్స్ మేము బుక్ చేసుకోమని అనుకుంటే మీరు ఎవరైనా కళ్యాణం అయిపోయాక అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది కదా, మనకి ఇప్పుడు కళ్యాణం ఎక్కడైతే జరిపిస్తామో ఆ కళ్యాణ మండపంలోనే మీరు ఎవరైనా సరే గుళ్ళోనే పడుకోపోవచ్చు. పురాణాల ప్రకారం ఇక్కడ వీరభద్రుడు కొలువై ఉండడానికి గల కారణం దక్షుడు చేసిన దక్షయజ్ఞంతో ముడిపడి ఉంటుంది. ఈ దక్షయజ్ఞానికి తన కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని పిలవకపోయినా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానపడి ఆ యాగాగ్నిలోనే ఆహుతి అయిపోతుంది. విషయం తెలుసుకొని తీవ్ర ఆగ్రహంతో రుద్రతాండవం చేస్తున్న శివుడి జటాజూటం నుండి సృష్టించబడిన వాడే వీరభద్రుడు. దక్షుని తలనరికి యాగాన్ని నాశనం చేస్తాడు. తర్వాత విష్ణుమూర్తి కోరిక మేరకు దక్షుడికి మేకతలను అతికించి అతనికి పునర్జీవం చేసి ఆ యాగాన్ని ముగిస్తాడు. అయినా కోపం చల్లారిన వీరభద్రుడిని చూసి మునులు, అక్కడున్న దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు విష్ణువు భద్రుడిని శాంతింపచేయడంలో తన ప్రయత్నాలు ఏవి ఫలించవని అందరూ కలిసి జగన్మాత అయిన ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. ఆవిడ తన షోడాశ కళల్లో అయిన ఒక కళను భద్రకాళి అవతారాన్ని పంపిస్తుంది. తనకంటే కూడా ఉగ్రరాలు అయిన భద్రకాళిని చూసినా వీరభద్రుడు శాంతించుడు. అప్పుడు భద్రకాళి అమ్మవారు అశ్శరభ అంటూ గోదావరిలో
మునిగి పైకి లేవగానే ఆమె ఒక అందమైన సుందర కన్యగా మారి వీరభద్రునికి కనిపిస్తుంది. దీంతో వెంటనే అక్కడున్న దేవతలు, మునులు వీరిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం చేస్తారు. ఇలా కళ్యాణం చేయడం వలనే వీరభద్రుడు శాంతించాడు అని అప్పటి నుంచి స్వామివారికి నిత్య కళ్యాణం జరిపించడమే ఆనవాయితీగా మారింది. ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా వధూవరులకి ఇద్దరికి చెరొక పీట వేస్తారు. కానీ ఇక్కడ భద్రకాళి, వీరేశ్వర స్వామి ఇద్దరిని ఒకే పీట పైన కూర్చోబెట్టి కళ్యాణం జరిపిస్తారు. కావున మనకి గర్భాలయంలో కూడా వీరేశ్వర స్వామి లింగ రూపంలో భద్రకాళి అమ్మవారు కూర్చొని ఉన్నట్టుగా దర్శనం ఇస్తారు. ఇద్దరు కలిసి ఒకే పీట మీద ఉన్నట్టు కూడా మీకు కనిపిస్తుంది, మీరు అక్కడ గుళ్ళో చూసుంటే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.